యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు? వాళ్ళు కరెక్ట్ చెప్పారు. యేసు ప్రభు ఎక్కడ జన్మించాడు అని అంటే బెత్లెహేములో జన్మించాడని అనాలి. చాలా మందికి అది తెలియదు. ఇప్పుడైనా నేను చెప్పినప్పుడైనా తెలుసునా లేదా ఈ జనాలకి? సత్రంలోనే ఉంటుంది. సత్రంలో వారికి చోటు లేనందున INN ఇన్ IN ఇన్ను అట్లా కాదు, ఇన్ అంటాడు, ఇన్ అంటారు, అంటారు. సత్రము అని అర్థం. ఆయన INN ఇన్ అని ఉంటుంది ఇంగ్లీష్ భాష. తెలుగులో దాన్ని సత్రము అని రాసి. యేసుప్రభు ఎక్కడ జన్మించాడంటే బెత్లెహేములో. ఆయన గురించి కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయండి బైబిల్ గ్రంథంలో. కొన్ని లక్షణాలు ఏంటంటే ఈయన గురించి ఈ 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో 2వ వచనం 4వ వచనాల్లో చెప్పబడింది. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 2వ వాక్యం. సమూయేలు అనే గ్రంథాలు 2 ఉంటాయి. 1వ సమూయేలు, 2వ సమూయేలు. అయితే ఈ వృత్తాంతములు అనే గ్రంథములు 2, సమూయేలు గ్రంథాలు 2, రాజుల గ్రంథాలు 2. ఈ 6 గ్రంథాలని రాజులే అనొచ్చు. సమూయేలు 2 గ్రంథాలు కూడా రాజుల కిందే వస్తాయి. రాజుల చరిత్రే ఉంటుంది. అయితే ఆయన సమూయేలు రాశాడు కనుక ఆయన పేరున అక్కడ రాయబడింది. ఇది తెలుసుకోనండి. 6 గ్రంథాలు రాజులే. రాజుల గ్రంథాలు రాజులే. దినవృత్తాంతంలోనే క్రానికల్స్ అంటారు. క్రానికల్ అంటే దినదినము రాజులు రికార్డ్స్ అన్నట్టు. మినిట్స్ అంటారండి. రాజుల రికార్డుల్లో మినిట్స్ ఉంటాయి చూడండి, వాటిని దినవృత్తాంతంలో అనవచ్చు. క్రానికల్ అనే ఒక న్యూస్ పేపర్ వస్తుంది, గమనించారా? ఇంగ్లీష్ భాషలో అదే శబ్దం ఇందులో ఉంది బైబిల్లో, ఇంగ్లీష్ భాషలో ఉంటుంది. స్తోత్రాలు. ఈ యొక్క సమూయేలు 23వ అధ్యాయంలో 2వ వాక్యము తర్వాత 2వ సమూయేలు అండి. 23 2వ వచనము 4వ వచనం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు. ఈ పలికేది ఎవరు? దేవోక్తి. ఎవరు పలుకుతున్నారు అంటే దావీదు పలుకుతున్నాడు. ఇక్కడ చూడండి, దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడు, ఇజ్రాయేలీల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడునకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. 4వ వచనం వరకు. ఆయన వాక్కు నా నోట ఉన్నది, ఇజ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇజ్రాయేలులకు ఆశ్రయదుర్గమగవాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, తర్వాత మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. ఈ మాట అంతా కూడా ఈ మెస్సయ్య గురించి రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మెస్సయ్య అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన నామం. అయితే అది మెస్సయ్య అనే దానికి మెస్సయ్య యూదులు ఈ నేటి కాలంలో కూడా, ఇజ్రాయేలీలు అనేవాళ్ళు నేటి కాలంలో కూడా ఈ మెస్సయ్య అనే పదం వాడతారు. యేసు అని కానీ క్రీస్తు అని కానీ ఎక్కువ తీసుకురాడు. కారణం ఏంటంటే క్రైస్తు అనే పదమేమో ఇంగ్లీష్ భాషలో తీసుకున్నారు. జీసస్ అనే పదం కూడా ఇంగ్లీష్ భాష నుంచి వస్తుంది. జీసస్ అంటే జే అనేది ఏ పలుకుతుంది, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చేసరికి ఎస్ అనేది తర్వాత యేసు అనేది ఏ అటు తీశారు మన పండితులు. క్రైస్తు అంటే అభిషిక్తము అని, అభిషిక్తుడని అర్థం వస్తుంది. అభిషేకం.
ఈ అభిషేకానికి గుర్తుగా ఈ మెస్సయ్య అనే పదాన్ని యూదులు తీసుకుంటారు. యూదులు మెస్సియా వస్తాడు, ప్రపంచాన్ని వెళ్తాడని అక్కడ వాళ్ళ ఆలోచన. అది అక్కడ దేశపు వాళ్ళ ఆలోచన. నేడు క్రైస్త అనే పదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, ఈ యూదులు, ఇజ్రాయెల్ అనేవాళ్ళు. నేడు ఇంతకుముందు ఒప్పుకోనకుండే యాషువ మెస్సయ్య అంటారు. యాషువ మెస్సయ్య అనే పేరు. దీన్ని యెహోవా సాక్షులు వాడతారు ఎక్కువ. జీసస్ క్రైస్ట్ అనే పదాన్ని వాళ్ళు ఒప్పుకోరు. అయితే దేవునికి స్తోత్రాలు. ఈ మెస్సయ్య ఆయన వస్తాడు. ఆయన ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడని రాసి ఉంది. ఎలాగ ఇక్కడ రాసి ఉన్నట్లుగా ఆయన మబ్బులేకుడు ఉదయించిన సూర్యుని వలెను, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను. ఉదయకాలపు సూర్యోదయ కాంతి ఎట్టుంటుంది? చాలా బాగుంటుంది కదా. మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను. సూర్యుడు ఎట్టుంటాడు? మబ్బు లేనప్పుడు సూర్యుడు ఎలా ఉంటాడో దగదగ మెరుస్తుంటాడు. యేసు ప్రభుని గురించి అలా రాయబడింది, ఈయన అలాగున్నాడు అని. ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఇలా ఉన్నాడు. అయితే పోలికలు అన్నట్టు వర్షము కురిసినప్పుడు పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉంటాడు. ఎవరు అతనంటే ఈ దావీదు పలుకు ఇలా ఉంది. ఎవరి గురించి చెప్తున్నాడు? మెస్సయ్య గురించి చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రములు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనములో యెషయా అంటే పెద్ద ప్రవక్త అన్నాడు. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలో ఇక్కడ గ్రంథము పేరు కలిగిన ప్రవక్తల్లో ఒక ప్రవక్త యెషయా. ఈ యెషయా 32వ అధ్యాయము 1వ వచనం ఏం బోధిస్తుందంటే, ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. అధికారులు దేన్ని బట్టి ఏలాలి? అధికారులు అంటే ఎవరు? సంఘాధికారులు. ఒక 7 ఉంటారు ప్రతి సంఘానికి. కనీసం ఒక 3 ఉంటారు పాస్టర్తో కలిపి ఒక 2 సంఘ పెద్దలు. ఈ సంఘం ఇంకొక పెద్ద సంఘానికి లొంగి ఉంటే ఒక 3-4 సంఘాధికారులు, ఒకటి ప్రభుత్వాధికారులు. అర్థం కదా? పాలన యంత్రాంగం అన్నట్టు. చీఫ్ మినిస్టర్ మొదలుకొని చిన్న ఎంప్లాయీ దాకా, కింద ఎంప్లాయీ దాకా, పీన్ దాకా అధికారులు. ఈ అధికారులు దేన్ని బట్టి పాలన చేయాలి? న్యాయాన్ని బట్టి, న్యాయమును బట్టి పరిపాలన జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. అయితే ఆలకించండి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేస్తాడు. ఏ రాజు అయితే నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయడో ఆ రాజు పడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రాజ్యం కూలిపోతుంది. న్యాయము లేదు ఈ సంఘంలో, నీతి లేదు, ఆ సంఘం కూలిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఆ జనములో, ఆ మనిషిలో నీతి లేదు, న్యాయం లేదంటే ఆయన కూలిపోయినట్టు కింద లెక్క. ఇక నిలబడి లేడు వ్యక్తి. ఆ వ్యక్తి కూలిపోయాడు. నీతి లేదు, న్యాయం లేదంటే ఆ వ్యక్తి జీవితం పడిపోయింది అన్నట్టు. దాన్ని దేవుడు మళ్ళా ఉద్ధరించాలి. నీతిగా బ్రతికితే ఉద్ధరింపబడతావు, న్యాయంగా బ్రతికితే పైకి వస్తావు, లేకపోతే అట్టడుక్కుపోతావు. అది వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నీతిని బట్టి రాజ్యం చేయబోతున్నాడు. అయితే నిత్యుడైన మెస్సయ్య నిత్యము ఉంటాడు, నిత్యము రాజ్యం చేస్తాడు. ఆయన ఒకటే రీతిగా ఉంటాడు, రకరకాలుగా మారడు. ఈ రోజున రాజ్యాలను చూస్తే, ప్రపంచ రాజ్యాలని మాట మార్చునైనా ఒక పుతిన్ ఒక్కడే మనకు కనపడుతున్నాం. మాట మారదు, ఒకటే మాట, ఒకటే దెబ్బ. ట్రంప్ చూడండి, క్రైస్తవ దొరగారు, ప్రపంచానికి పోలీస్, అన్ని దేశాలకి పోలీస్, ప్రపంచ పోలీస్ అంటారు. ఆయన్ని గంటకొక మాట, గంటకొక రీతి కదా. పడిపోద్ది. ఆయన పడిపోవచ్చు, దేశాన్ని కూడా జరగొట్టవచ్చు, చెప్పలేం. మాట మారకూడదు. ఒక మాట అంటే అది సావనే బతకని, అవతల నాశనం కానీ పైకి రాని మాట మీద నిలబడాలండి. కేఏపాల్ గారు వెళ్ళి ఆయన్ని మళ్ళీ బేస్ చేద్దామని చూశాడు, శాంతిని చేకూర్చుదామని ప్రపంచ దేశాలన్నిటికని చూశాడు. కానీ అక్కడ ఏం జరుగుతుంది? ఈసారి పారేటట్లేదు, ఈయన మాట పారేటట్లేదు. అమెరికా సెనేట్లో, అంటే ఆ యొక్క పార్లమెంట్లో ప్రసంగం చేసిన
అంతసేపే. తర్వాత యువతలకు వచ్చిన తర్వాత మళ్ళీ యుద్ధం స్టార్ట్. ఇరాన్పై యుద్ధం స్టార్ట్. విమానాలు వెళ్ళిపోయినాయి. అంటే ఏంటి? మాట స్థిరత లేదు, అంటే నీతి లేదన్నట్టు. ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ ఆ రాజ్యం నిలబడుతుంది. మరి ఎక్కడ నీతి ఉందంటారు? శేషమే మిగులుతుంది. ఇజ్రాయెల్ దేశం కూడా శేషమే మిగులుతుంది. అందులో శేషము కూడా నీతిగా ఉన్నోళ్ళే మిగులుతారు. వాళ్ళు ఆ రాజ్యంలో రక్షించబడతారు. మిగతా వాళ్ళందరినీ ఆయుధాలతో కొట్టిపడేస్తారు, అందరిని చంపిపడేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదే పరిస్థితి. దేవుని స్తోత్రాలు. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వాక్యం నుంచి 28వ వాక్యం వరకు చూడండి. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని శ్రమ పడవలసి వచ్చును. అయితే ఒక్కటే రీతిగా ఉన్నవాడు, మారని దేవుడు, నీతి మారదు, మాట మారదు. ఆయన పశ్చాత్తాపపడు, తను సెలవిచ్చి నెరవేర్చుకోకుండా పశ్చాత్తాపడేవాడు కాదు. నీతిమంతుడైన దేవుడు ఒక్కటే మాట. ఒక మాట సెలవిచ్చాడంటే, ఒకళ్ళని గురించి ఒక మాట సెలవిచ్చాడంటే అది జరుగుద్ది అంతే. నీ నోటి మాటని కాసుకో, అబద్ధాలు ఆడుకోకుండా నువ్వు పలికే ప్రతిదీ జరుగుద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాటను కాసుకోవాలి, మాట కాసుకోవాలి. మాట తప్పిపోయారనుకో, ఎవరు మాట తప్పుతారో వాళ్ళు నిలకడగా లేరు. అందుకని బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో చెప్పాడు, నోటి మాట యందు నిలకడగా ఉన్నవాడు శరీరం అంతటిని స్వాధీనంలో ఉంచుకుంటాడు. నోటి మాట యందు స్థిరత లేనివాడు శరీరం పడిపోతుంది. గుర్రానికి కళ్ళెం వాడతారు. గుర్రానికి దాని దేహమంతా తిప్పడానికి కళ్ళెము, అడివంతా తగలబెట్టడానికి ఒక చిన్న అగ్గిపుల్ల, అడవి మొత్తాన్ని తగలబెట్టడానికి చిన్న అగ్గిపుల్ల ఇట్లని దానికి గీసేసి అంటిస్తే అడవికి అడివంతా తగలబడిపోతుంది. సముద్రంలో ఓడకి సుక్కాని ఉంటుంది. వెనక పెద్ద ఓడకి సుక్కాని ఎడి తిప్పితే చిన్నగా ఉంటుంది. దాన్ని తిప్పిస్తే ఎడి తిప్పితే అటు తిరుగుతుంది ఓడ. అయితే నీ నాలుక అగ్నియే. దేహం అంతటికి చిచ్చు పెట్టేది నాలుక, కొంపలు ముంచేది నాలుకయే, కాపురాల మధ్య చిచ్చు పెట్టేది నాలుకయే, మన దేశానికి గొడవ పెట్టేది నాలుకయే, ఆ ఇంటికి గొడవ పెట్టేది నాలుకయే. అందుకని సర్ప జలచరాలలో అన్నిటిలో కూడా అన్నిటిని మానవుడు సాధు చేయగలడు కానీ, జంతువులు అన్నిటిని సాధుపరచగలడు కానీ తన నాలుకని తన స్వాధీనంలో ఉంచుకోలేడు. నాలుకని స్వాధీనంలో ఉంచుకోగలిగితే నీకంటే గొప్పోడు ఎవడు లేడు. నీ దేహం అంతా నీ స్వాధీనంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క మాట ఆజ్ఞ ఇస్తే అవతల చాలా నష్టం జరిగిపోతుంది. అందుకనే నీతిమంతులు, తెలివైన వారు, జ్ఞానులు వాళ్ళ నాలుకని స్వాధీనంలో ఉంచుకుంటారు. దేశాన్ని వెళ్ళే రాజులు కూడా తొందరపడి ఏ మాట మాట్లాడరు. వాళ్ళు ఇవన్నీ చదివి ఉంటారు, ఈ వాక్యాలన్నీ తెలిసి ఉంటాయి, చరిత్రలు తెలుసుకొని ఉంటారు, రాజకీయం తెలిసి ఉంటుంది. ఒక మాట మాట్లాడితే కొన్ని వేల మంది చచ్చిపోతారు అవతల. ఒక మాట వదిలిపెడితే కొన్ని వేల మంది అవతల సావులు అవుతాయి. దేశాన్ని వెళ్ళే రాజు గురించి వాక్యం రాయబడింది. దేవుని స్తోత్రాలు. దేవుడు నిత్యము ఒక రకంగానే ఉంటాడు. ఆయన నీతి ఒక రకంగానే ఉంటుంది. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. దేవుని స్తోత్రాలు. 26 నుంచి 28 వచనములో, 26 నుంచి 28 వచనములో, జగత్తు పునాది వేయబడక ముందు, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని శ్రమ పడవలసి వచ్చును. యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై
ఒక్కసారే ప్రత్యక్షపరచబడిను, మనుషులు ఒక్కసారే మృతి నొందవలెను వలెనని నియమింపబడిను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒకసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఇండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఒకసారి మరణించాడు. 2 సార్లు మరణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి బైబిల్లో? మీకు తెలిసి ఉంటుంది. 2 సార్లు మరణించిన వాళ్ళు లేరా? 2 సార్లు మరణించాడా? యేసు ఒకసారి చనిపోయింది, బొమ్మలో పెట్టారు రాతి సమాధిలో. అక్కడికి యేసుప్రభు వెళ్ళినప్పుడు అప్పటికే 4 రోజులు అయిపోయింది అన్నాడు చచ్చిపోయి. యేసుప్రభు వెళ్ళి ఆయన్ని తిరిగి లేపిన తర్వాత కొంతకాలం ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పి దేశం మీద, ఆయన తర్వాత లాజరు మళ్ళా మరణించాడా? అది 2వ మరణం అంటారా, మొదటి మరణం అంటారా? మళ్ళా మరణించడం. ఈ వాక్యం రాయుట అనేది అటు సందర్భానికి అపోజిషన్ అనుకూలం అంటారు. మీరు చెప్పరు, నన్ను చెప్పలేరు కదా. మీకు ఎంత జ్ఞానం నేర్పుతున్నాను కదా. ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్ ఇది కదా. ఒక్కసారే మృతి నొందుట అనేది మనుషులు ఒక్కసారే మృతి నొందాలి కదండి. మరి లాజరు 2వసారి ఎందుకు మృతి నొందాడు? సూచక్రియ సరే, లాజరు ఒకడు. తర్వాత 2వసారి మృతి పొందిన వారిలో మన ఏలియా చేత లేపబడిన పిల్లవాడు, ఎలీషా చేత లేపబడిన పిల్లవాడు 2వసారి మళ్ళీ మృతి నొందటం. ఇలాంటి కొన్ని సందర్భాలను చూస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సిలువ అయిపోయినప్పుడు ఆయన సమాప్తమైనదని చెప్పిన వెంటనే అక్కడున్న సమాధుల్లో కొందరు లేచి తిరిగి యెరూషలేము నగరంలో ప్రవేశించడని వాక్యం ఉంటుంది. అనేకులకు కనపడిరి అని ఉంటుంది. అంటే కనపడిరి అంటే వాళ్ళతో సహా మరలా కొంతకాలము జీవించి ఉన్నారని అర్థం వస్తుంది. తర్వాత మరలా మరణించి ఉండొచ్చు. మరి ఎడిపోయారు మరణించకపోతే? అంటే ఈ వాక్యం ఇక్కడ ఇట్లా ఉన్నది, ఎబ్రిల్లో ఉన్నది. నేను పాజిటివ్గా తీసుకున్నాను దాన్ని మరలా నెగిటివ్గా తీసుకుంటున్నాను. అదే వాక్యం పాజిటివ్ నెగిటివ్. మనుషులు ఒక్కసారే మృతి నొందవలెను అని రాసి ఉంది వాక్యంలో, అంతే కదా. దీనికి పెద్ద చరిత్ర ఉందండి. అదంతా నేను పొడిగించడం, ఎప్పుడైనా చూసుకుందాంలేండి. దాని సందర్భం వేరే ఉంది. మనుషులు ఒక్కసారే మృతి నొందవలెను. ఏలియా మోషేలు వస్తారు అని రాసి ఉందా? లేకపోతే ఎవరైనా యూదుల్లో అభిషేకించబడిన వారు వాళ్ళ స్థానాన్ని ఆక్రమించి, మోషే స్థానాన్ని ఏలియా స్థానాన్ని ఆక్రమించి 2 ప్రవక్తలు ప్రకటన గ్రంథంలో సాక్షులు వస్తారా? వాళ్ళ స్థానంలో 2 సాక్షులు వస్తారా? ఏలియా చేసిన సూచక్రియలను, మోషే చేసిన సూచక్రియలను, అద్భుతాలని వాళ్ళు చేస్తున్నట్టుగా అక్కడ కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కడికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. ఆనోకు ఏలియా అంటాడు ఒకడు, ఒక సేవకుడు మోషే ఏలియాలు అంటాడు. కాదు వాళ్ళిద్దరు స్థానంలో 2 యూదుల్లోంచి 2 ప్రవక్తలు లేస్తారు, శివర సాక్షులు అన్నట్టు. ఏది అద్భుతాలు చేసేవాళ్ళు 2 లేస్తారని మరొక గ్రంథకర్త 3 వ్యాఖ్యానాలు రాసి ఉన్నాయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతంత గ్రంథాలు రాసి ఉన్న వ్యాఖ్యానాలు, వాటిలో 3 చదివాను. ఏది నాకు నచ్చిందంటే యూదుల్లో నుంచి 2 లేస్తారనేది నచ్చింది. ఎందుకంటే మనుషులు ఒక్కసారే మృతి నొందవలెనో, మరలా మృతి ఉండదో అనే దానికి ఈ వాక్యం ఒకసారి చెప్తుంది. కానీ దీన్ని బట్టి నేను తిరగేస్తున్నా దానికి. ఏలియా చచ్చిపోయాడా? సావలేదు. ఎందుకు చావాలా? చచ్చాడు. యోహాను ఆత్మ కలిగిన వాడే ఏలియాయే యోహాను అని మీరు నమ్మకం ఉంటే నమ్మండి, లేకపోతే లేదు అన్నాడు యేసు ప్రభువారు. అక్కడ ఏలియా వచ్చాడు, ఆయనే ఈ యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడని చెప్పాడు, కట్టేయాడు. ఏలియా చచ్చినట్టు కింద లెక్క.
మన మోషే మళ్ళా మోషే ఆత్మ అనేది మరలా భూమి మీద కూర్చొని ఆయన శరీరం లేచి మరలా రావాలి ఇక్కడికి. అది కూడా అంగీకారం కాదు, నాకైతే అంగీకారం కాలేదు. హానుకు సావలేదు, హానుకు వస్తాడని కొందరు. అలా కాదు, గ్రంథంలో ఏముందంటే 2 సాక్షులు అని రాసింది. మన చిన్న ప్రవక్తల గ్రంథంలో 2 సాక్షులు వాళ్ళు అని రాసింది. అది ప్రకటనలో 2 సాక్షులు వీళ్ళే వాళ్ళు అని చెప్పాడు. దీనికి ఎవరినో అభిషేకం చేసి కొత్త వారిని లేపుతాడు అనేది ఒక అభిప్రాయం. దానితో నేను ఏకీభవిస్తున్నాను అంటున్నాను, కానీ నాకు వాస్తవం అయితే తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 వ్యాఖ్యానాలు చదివాను. 3 వ్యాఖ్యానాలు హానోక్ ఏలియా, తర్వాత మోషే ఏలియా. అందరూ పలికేది ఇది మోషే ఏలియాలని. మన ఎవరో కొత్త వారు లేస్తారు ఆ ఆత్మ కలిగిన వాళ్ళు అనేది మరొక అభిప్రాయం. 3వ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. అయితే దేవునికి స్తోత్రాలు. ఏలియా మోషేలు చేసిన అద్భుత క్రియలు వీళ్ళు చేస్తారని రాసింది. ఏది మృగం వచ్చినప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలములో అని భావింపబడుతుంది. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సిద్ధాంతం వైవిధ్యం అని గ్రహించాలి. దేవునికి స్తోత్రాలు. 28వ వచనం వరకు పాపం లేకుండా ఆయన ఒక్కసారే మృతి నొందారు, రెండోసారి మృతి నొందలేదు, లేకపోతే అనేక సార్లు మృతి నొందవలసి వస్తుంది అని అక్కడ అంటున్నాడు. తర్వాత ఈ యొక్క 13వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు నిన్నంటే పాస్ట్ టెన్స్ అన్నట్టు, పాస్ట్ నేడు టుడే ప్రజెంట్ అన్నట్టు. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒకటే రీతిగా ఉండను. ఇది పీషను. యుగయుగములకును ఒకటే రీతిగా ప్రభు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మారడు, ఆయన మాట మారదు, ఆయన మారేవాడు కాదు, నిత్యము ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీతి మారదు, ఆయన మారడం ఒకటే రీతిగా నిత్యం ఉన్నవాడు, నిత్యము రాజ్యం చేసేది. దావీదు సింహాసనం మీద ఎక్కి రాజ్యం చేసేది ఈయనయే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే రాజ్యం కూడా నిత్యమైనదండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. అయితే 2 పేతురు 1వ అధ్యాయం 11వ వాక్యం గమనించండి. ఏమో 9:6 రాజ్యము నిత్యమైనది. తర్వాత ఈ యొక్క పేతురు ఏమంటున్నాడు 2 పేతురు 1వ అధ్యాయం 11వ వాక్యంలో, 2 పేతురు 1వ అధ్యాయం 11వ వాక్యం ఏమంటున్నాడు? మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరో అలాగన మన ప్రభు అయిన రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఎట్టి క్రియలు చేస్తే పైన క్రియలు ఉన్నాయి. ఏం క్రియలు అవి? ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణముని ముడుచుకొనాలి. మంచి గుణం ఉండాలి. విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తునికి వచ్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవన్నట్టు క్రియలు. ఇటు క్రియలు లేకపోతే దూరదృష్టి లేని వారు అవుతారు. సహనం ఉండాలి. పెళ్ళం ఏళ్ళ మొగుడికి సహనం ఉండాలి, మొగుడికి ఏళ్ళ పెళ్ళానికి సహనం ఉండాలి. ఆయన ఒక మాట అంటే, లేదు మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతానే కదా, సహనం. ఏడ ప్రయోగం ఉంది? ఆడ ఒక మాట ఒక దెబ్బ కొట్టినాడు, మా ఇంటికి వెళ్ళిపోతాం మా అమ్మ దగ్గర. మీ అమ్మ దగ్గరికి వెళ్ళటానికి ఈయనకి చేశారు కదమ్మా. మా తల్లే ఎక్కడ నేర్చు ఈ జ్ఞానం. ఒక దెబ్బ కొట్టినా ఒక మాట అన్నా తుర్రని అమ్మగారింటికి ఉరుకుతావు. సహనం ప్రయోగం చేయప్పుడు సహనం అంటే ఓర్పు వచ్చేస్తుంది. ఓర్పుతో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. భర్తకు కూడా ఓర్పు ఉండాలి.
బీపీ ఉన్నోళ్ళకి ఓర్పు ఉండదండి, గమనించండి. బీపీ ఉన్నోళ్ళకి వామ్మో వాయు అదే బీపీ చూశాను, చాలా జాగాలో చూశాను. ఆ బొర్లుడు ఏందో ఆ రోగం ఏందో నాకు అర్థం కాకపోయా. బీపీ ఉంటే తెగోరుతారు వాళ్ళు, సహనం ఉండదు. రక్తం అనేది ప్రవాహం వేగంగా ఉంటుంది, వేగం. ఆ రక్త ప్రవాహం వల్ల రక్త ప్రవాహం స్లో అయితేనే మళ్ళీ నోరు స్లో అవుతుంది, అది స్లో కాదు. రక్తము వేగంగా నడవటానికి బీపీ అంటారు. హై ప్రెషర్, హై బ్లడ్, హై బీపీ, హై బ్లడ్ ప్రెషర్ అన్నట్టు. లో బీపీ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది, లో షుగర్ ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది, హై బీపీ ఉంటే నరాలు పగిలిపోతాయి, నెత్తిలో నరాలు పగిలి స్పృహ లేకుండా వెళ్ళిపోతారు. మన లో షుగర్ 10కి వచ్చింది అనుకో, షుగర్ 10-20కి హార్ట్ వచ్చేస్తే చచ్చిపోతారు షుగర్ వల్ల. హై షుగర్ ఉంటే సావరు, ఏదో ఒక కాలు చెయ్యి పడుతుంది, అట్లా ఆగుద్ది అన్నట్టు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. మన సంఘంలో స్థిరంగా కొనసాగాలంటే పాస్టర్ చెప్తుంది నాకు ఎక్కట్లేదు ఈరోజు, నేను నాకు నచ్చినట్టు చెప్పాలి పాస్టర్ అంటాడు. నీకు నచ్చినట్టు నేను ఎందుకు చెప్తాను, వాక్యంలో ఉన్నట్టు నేను చెప్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయ్యమ్మ అంటాడు నాకు నచ్చినట్టు చెప్పాలి. నేను ఇంకొక సంఘంలో ఎదిగొచ్చా, అక్కడెక్కడో కర్ణాటకలో, నాకు నచ్చినట్టు చెప్పాలి. ఏంది పాస్టర్ ఇటు ఎక్కిరిస్తాడు, మా పాస్టర్లు ఎట్టు చెప్పరు. మీ పాస్టర్లు నువ్వు ఎలగొడితే నీ పాస్టర్ పారిపోతాడు, నేను పారిపోనుగా. వాళ్ళ పాస్టర్లు అట్ట వెళ్ళిపోతారు. సంఘం అంతా కలిసి గొడవ పెట్టుకున్నారనుకో, ఆ పాస్టర్ వెళ్ళిపోతారు. మేము పోం కదా. ఈ సంఘం అంతా కలిసి నా మీద గొడవ పెట్టుకున్నా, నా ఇంట్లో నేనే ఉంటాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ చర్చ అట్లానే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. 10 మంది వచ్చినా నడుస్తుంది, 20 మంది వచ్చినా నడుస్తుంది, మొత్తం నిండిపోయినా నడుస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీకు నచ్చినట్టు నేను చెప్పను, దేవునికి నచ్చినట్టు చెప్తా. ప్రభువు నన్ను ఎట్లా నడిపిస్తే అట్లా చెప్తా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ యొక్క ప్రభువు నేర్పినట్టుగా బోధించాడు, అందుకని తలకొట్టబడ్డాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అండి అన్నం తినకుండే, గోధుమ రొట్టెలు తినకుండే, జొన్న రొట్టెలు తినకుండే, అడవిలో తేనె తాగి మిడతలు తిని బతికాడు. వీళ్ళు పెట్టేది నాకు అవసరం లేదు అన్నట్టుగా అడవిలో ఉన్న అడవి తేనె, అడవి కీటకాలు అంటారు, మన వాటిని ఏమంటారు, మిడతలని కీటకాలు అంటారు. వాటిని తిని బ్రతికినోడు యోహాన్ ఏమంటాడు, హాయ్ రాజా నువ్వు నీటి మాలిన పని చేసేవా అంటాడు, ఖండించి పడేసాడు. హాయ్ రాజా నక్క, గుంట నక్క, నీ బొక్క బగులుద్ది ఏమనుకున్నావు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవరిని? హేరోదు రాజుని ఏమంటాడు యోహాను, నీ తమ్ముడు భార్యని ఎందుకు ఉంచుకున్నావురా? ఎవర్రా ఈ క్రమాన్ని నీకు నేర్పింది? నువ్వు దేశానికి రాజువి, పాలకుడివి, నీతిగా పాలించాలి, అందరికీ మాదిరి కదా నీ బ్రతుకు, ప్రజాపాలకుడివి, నీతిమంతుడు అవ్వాలి, న్యాయంగా పరిపాలించాలి. నీ తమ్ముడైన ఫిలిప్పు భార్యను ఉంచుకున్నావు కదా, ఇది న్యాయమేనా అని ఖండించినందుకు ఆ ఫిలిప్పు భార్య యొక్క కోపం వచ్చి యోహాను తలగొట్టి తీసుకురమ్మని ఆ రాజుకు చెప్పింది. నాకు అది బహుమానం ఇప్పించు అని అడగవేని ఆమె బిడ్డకు చెప్పినట్టుంది. ఇక్కడ అంశం ఏంటో తెలుసా? అక్రమాన్ని ఖండించడం వలన యోహాను తల కొట్టివేయబడింది. అర్థమవుతుంది. సేవకుడు అది చేసేదండి. సేవకుడు ఏం పని చేస్తాడు అర్థం కదా. సేవకులు ఏం చేస్తాడు? గద్దిస్తారు, ఖండిస్తారు. నువ్వు చేసే పని తప్ప అంటే ఈ రోజు నుంచి ఈ చర్చిలో నువ్వు ఉండకూడదు, 6 లేచి నన్ను గురించి చెప్పాడు ఈ రోజునని ఆ సేవకుని నిలగొట్టేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి సంఘాలు ఎన్నో ఉన్నాయి దేశం మీద. మన సంఘం అలాంటిది కాదు. దేవుని చేత నడిపింపబడిన దైవ సేవకుడు ప్రతి ఒక్కరికి హృదయాన్ని హత్తుకునేటట్టుగా, ప్రతి హృదయం సవరణ అయ్యేటట్టుగా వాక్యం బోధిస్తాడు. వాక్యము ప్రభు చేత నడిపింపబడతాడు. వాక్యము చెప్తా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి వారిలో యేసన్న గారు ఒకరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవడికి దాడు ఖండించుడే
సవరణ చేసాడు ప్రజలను. యేసన్న గారు గొప్ప సేవకుడు. ఇలాంటి విషయాల్లో కొన్ని ఉన్నాయి, పెద్ద పెద్ద సేవకులు సంఘాలు ఉన్నాయి. ప్రజలాడు హల్లెలూయా. ఖండన వాక్యం చేత ఖండిస్తూ ఉంటుంటారు, వాక్యం తీసి చెప్తూ ఉంటారు. ఇది అక్రమం కాదా తమ్ముడు భార్యను తీసుకొచ్చుకోవటం కదా? మరి తమ్ముడు ఏమైపోయిండో, రాజు తలుచుకుంటే దెబ్బల కొదువు లేదు కదా, అందుకని రాజుకు భయపడి, ఆయన రాజు, మా అన్న రాజు ఈ పాపం చేసిండు, ఈ పాపం నా భార్యని వెళ్ళి తీసిపోతాం. ఆయన భార్యకి ఇష్టమైంది అందుకని తీసిపోయింది. ఈ రాజు అంటే ఆయన భార్యకి ఇష్టమైంది. ఇప్పుడు ఒక శాసనం వచ్చింది, జాగ్రత్తగా ఉండండి పురుషులారా, మీకు చెప్తున్నా. ఇప్పుడు మనకు ఇండియా గవర్నమెంట్లో ఒక శాసనం వచ్చింది, ఏందో చెప్పాలా? ఆమెకి ఇష్టమైన వాడిని తీసుకుపోవచ్చట, ఆమెకి ఇష్టం వచ్చిన వాడితో వ్యభిచారం చేయొచ్చట. ఈ భర్త కనుక కొటేషన్ చేస్తే, ఆ భార్య కనుక కేసు పెడితే, అర్థమైందమ్మా పోయమ్మాయో, అమ్మా పోయమ్మాయో. మన మధ్య విన్నా. అందుకనే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి కానీ ఇంకొక దిక్కుకు పోకుండా జాగ్రత్తగా చూసుకోండి అని ఈ మధ్య యూట్యూబ్లో శాసనం చెబుతుంటే, ఆ లాయర్ గారో ఎవరో చెబుతుంటే, ఈ మన సుప్రీంకోర్టు నుంచి అది బయలుదేరింది. ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చింది, తెలుసా నీకు? అమ్మ బాబోయ్, నీకు తెలిస్తే మంచిదే. తెలుసు జనాలకు మెలకువ. ఎందుకంటే భార్య అనేది ఇష్టవిడిగా జీవించవచ్చు. భార్య కనుక స్టేషన్కి వేసిందనుకో, ఆమెకి నువ్వు సంతృప్తికరంగా ఆనందపరచలేకపోయావు కనుక నీదే తప్పురా, ఆమె అటు పోవటానికి కారణమని వీడి మీద కేసు అవుతాడు. ఎదురు కోర్టు నుంచి వచ్చింది అది. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆడపిల్లలు క్రైస్తవ ధర్మ ప్రకారంగా నడిస్తే కండిషన్లో ఉంటారు, వాక్య ప్రకారంగా పాపం జోలికి పోరు. ఈ ఇండియా సుప్రీంకోర్టు నుంచి చెప్పారు చూడు న్యాయం, ఆ న్యాయం ప్రకారం పోతే మగవాడి మీద కేసు అవుతుంది. మగవాడు ఒక చేతులు ముడుచుకున్నోడిలాగా అయిపోతాడు. భర్తను పనికి మాలినోడిగా, చేతగానోడిలాగా చేసి పడేస్తారు ఈ ఆడపిల్లలు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే. వింటున్నారా? చెవులున్నాయా? ఏం పడ అందుకని భార్యని జాగ్రత్తగా చూసుకుని. లేరు, వీళ్ళందరూ భర్తలు లేరు, కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ లేరు, వాళ్ళందరూ వెళ్ళలేదు, వినాలి. యూట్యూబ్ నుంచి వింటారులేండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కనుక అక్రమము, అన్యాయము, అవినీతి చెల్లదో, వాక్య ప్రకారం చెల్లదు. ఇప్పుడు అమెరికా ప్రభుత్వానికి దెబ్బ తగులుద్ది. ఎందుకో చెప్పాలా? ప్రభుత్వాలతో నీకు ఎందుకంటావు? నాకు కావాలి. ఎందుకంటే అక్కడ ఒక శాసనం చేశారు, అందుకే నా గవర్నమెంట్కి దెబ్బ తగులుతుంది. దేవుని కోపము అమెరికా మీద, దేవుని యొక్క కోపము ఉన్నదే. వింటున్నారమ్మా? దేవుని కోపం అమెరికా మీద ఉన్నది. ఎందుకు ఉన్నదంటే మగవాడిని పెళ్లి చేసుకోవచ్చు అని ఒక శాసనం చేశారు. అందుకని ఇక్కడ కాదు, ఆ దేశంలో, మన ఇండియాలో కూడా వచ్చింది, మన సుప్రీంకోర్టు కూడా వచ్చింది ఇలాగనే. మగవాడు అంటే పెళ్లి చేసుకుంటాడా? ఆడది మగవాడు పెళ్లి చేసుకుంటారు కానీ కదా, ఈ ఎట్ట చేసుకుంటారు నాకు తెలియదు. వాక్యంలో అయితే అది ఉంది, ఇట్లాంటి పాపం చేస్తారు ఈ మానవులని. రోమ పత్రికలో రాసింది మొదటి అధ్యాయంలోనే, 1-2 అధ్యాయాల్లో. అందుకని ఆ పాపమును దేవుడు గమనిస్తున్నాడు. ఇది సొదొమ గొమొర్రా యొక్క పాపము. పురుషులు అనేవాడు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఆ లోతింటి మీద ఎగబడ్డారు. సొదొమ గొమొర్రా యొక్క పాపము దొమ్మిగా వచ్చి పడ్డారు. ఆ పాపం చేత దేవుడు శిక్ష పంపగా తప్పదు. దేవుడు న్యాయవంతుడండి, నీతిమంతుడండి, నీతిగా పరిపాలించేవాడు, న్యాయ పరిపాలన చేయవాడు. ఇప్పుడు న్యాయ పరిపాలన చేస్తున్నాడా లేదా? భూమి మీద చేస్తున్నాడా లేదా? ప్రభు పరిపాలన చేస్తున్నాడా? అయ్యేళ్ళ ప్రత్యక్షంగా వచ్చి అనుకుంటారు. కాదు, ఇప్పుడు కూడా ఆయన న్యాయ పరిపాలన అమలవుతుంది భూమి మీద. యెహోవా యొక్క రాజ్య పరిపాలన ఇండైరెక్ట్గా అమలవుతుంది. అదే ఈ బైబిల్ బోధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క పరిపాలన నడుస్తుంది, ప్రభు పరిపాలన నడుస్తుంది. లేకపోతే ఇంతమంది జనం ఎట్లా చచ్చిపోతున్నారు? ప్రభు పరిపాలన నడుస్తుంది.
రాజ్యాన్ని కొలగొట్టి, ఆ ప్రధానమంత్రిని కొలగొట్టి, లేకపోతే ఇప్పుడే రాష్ట్రపతిని తీసివేసి, లేకపోతే ఈ రాజుని తీసివేసి ఇంకో రాజుని ఎక్కిస్తున్నాడంటే అది పరలోక పరిపాలన భూమి మీదకి అమలవుతుంది. నెబుకద్నెజర్ని తీసిపడేసి ఆ స్థానంలో మాదీ పారసిక రాజులు వచ్చారు కదా, బెల్షాజర్ పరిపాలన తొలగించబడుతుంది. నెబుకద్నెజర్ కొడుకు బెల్షాజర్, నీ రాజ్య పరిపాలన అవినీతిగా ఉంది, బాగలేదని ఆ యొక్క అదేమంటారు తక్కెడలో చూస్తే తక్కువగా కనపడితే కనుక మెనే టెకెల్ ఉపార్షన్ అని ఒక వేలు వచ్చి, దేవుని వేలు వచ్చి అటు రాసిపోయింది గోడ మీద. గజ వణికిపోయాడు. నీ పరిపాలన దేవుని దృష్టిలో బాగలేదు, దేవుని మందిరం పాత్రలలో తాగుతున్నావు, తందనాలు ఆడుతున్నావు, అందుకని నీ రాజ్యాన్ని కోలగొడుతున్నాడు. నిన్ను తీసేసి నీ రాజ్యాన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాడు అని చెప్పండి. ఇప్పుడు నడుస్తుంది, అప్పుడు నడుస్తుంది. కానీ ప్రత్యక్షంగా ప్రభు యేసు యొక్క రాజ్య పరిపాలన అనేది వేల రాజ్యంలో చూపించబడుతుంది. రాజ్యము, ప్రభు యేసు పరిపాలన ప్రపంచం అంతా చూపించబడుతుంది. ప్రపంచం అంతా శాంతి అనిపిస్తుంది. మనం నడిచిపోవచ్చు యెరూషలేముకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విమానాలు ఉంటాయో లేవో ఆ రాజ్యంలో, కానీ ఎక్కడ సింహము కానీ మృగం కానీ హాని చేయదు, యాక్సిడెంట్ కాదు. ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళు నిత్యము ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు దగ్గరికి ముఖ దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళవచ్చు, ఎలాంటి ఆటంకం ఉండదు. అక్రమం ఆ రాజ్యంలో ఉండదు. కనుక దేవునికి స్తోత్రాలు. ప్రభు యేసు రాజ్య పరిపాలన జరుగుతుంది. రాజ్యము నిత్యమైనది. ఇంకోటండి, ప్రభువు మేపుతాడు, గొర్రెలను మేపుతాడు. వాక్యం చేత సంఘం పోషించబడుతుంది. సేవకులను వాడుకొని సంఘానికి వాక్యాన్ని ఫీడ్ చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వాక్యం నుంచి 16వ వాక్యం వరకు. ఇంకొకటేమో యోహాను శుభవార్త 21వ అధ్యాయము 16, 17 వచనాలండి. యోహాను శుభవార్త 21, 15. ఇక్కడేమంటాడంటే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అనే సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రభు పేతురుని అడిగితే ఆయన ఏమంటాడంటే, అవు అని అడుగుగా అతడు అవునని ప్రభుతో అన్నాడు. నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పిన. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పిన. ఈ చెప్పిన వాక్కు ఉంది చూడండి, నా గొర్రెలను మేపయ్యా అన్నాడు. ఆ మాట ప్రకారంగా ఆ పేతురు నడుచుట వలన ప్రభువే దాన్ని ఆ క్రియ జరిగించుట అర్థమవుతుంది. సేవకుని పిలుచుట, ప్రజలను పరిపాలించడం, ప్రజలను సంఘాలను పరిపాలించడం, సంఘాలను చర్చ్ డెమోక్రసీ అంటారు. సంఘాన్ని నడిపించటం అది ప్రభు చేత అవుతుంది. ప్రభు చేత సేవకుడు పంపబడితే సంఘము నడుస్తుంది. గనుక దేవునికి స్తోత్రం. ఇక్కడ సీమోను నీ వాడుకొనుట, ప్రభు వాక్కిచ్చుట అంటే ఇదేమంటాడంటే, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పిన. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుతున్నామని మరలా అడిగాడు అని రెండవసారి అతన్ని అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పిన. మొదట మేపమన్నాడు, రెండోది కాయుట అంటే ఏంటి? కీపర్ అన్నట్టు. మేపటం అంటే ఏంటి? మేపటం అంటే నీ నోరు తెరువు, అమ్మా నోరు తెరువు, నోరు కడుపు నిండా పట్టు. అప్పుడు ఏమైందండి? కడుపు నిండిపోయింది. ఏమైంది? అది ఇటు నుంచి బయటికి రావాలి, లేకపోతే వేరే దారి నుంచి బయటికి పోవాలి. అవునా కదా? ఏంది? కడుపు నిండింది. ఇప్పుడు ఏం చేయాలా? వాక్యం బట్టు కడుపు నిండా పట్టు అన్నాడు. నమ్ములు అన్నాడు. నీలో నుంచి జీవదారులు బయటకు రావాలి, అవి ప్రవాహం వల్ల వెళ్ళిపోవాలి లోకం మీదకి. నీవు వాక్యం చేత నింపబడితే నీవు లోకమంతా వాక్యం ప్రకటిస్తావు. ప్రైజ్ ది లార్డ్. నీలో వాక్యమే లేదు, నువ్వేం ప్రకటిస్తావు? చెత్త ఉంది. చెత్త ఏముంది? చెత్త. ఆ చెత్త అంతా
లోకానికి మేపుతావు. లాభం ఏంటి? మేపటం వేరు, మేపటం వేరు, కాయటం వేరు. మేపటం అంటే తినబెట్టడము, కాయటం అంటే తోడేలు, సింహము ఏవి రాకుండా మందని జాగ్రత్తగా కాపాడుకోవటం, కంచె వేసి ఫెన్సింగ్ చేసి కాపాడటం. రెండు వచ్చినాయి ప్రభు మాటల్లో. ఒకటి మేపమన్నాడు, రెండోదేమో కాయమన్నాడు. ఇంకొకటి చూడండి, అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాడు. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావని అని అతనిని అడిగాను. నన్ను ప్రేమిస్తున్నావని మూడవసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పినాం. 17వ వాక్యం సమాప్తం. యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నా, అయితే మందను మేపు. యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమిస్తున్నావంటే నా మందను కాయము. రెండోసారి అయితే చూడండి, ఇక్కడ మందను కాయమంటే కొన్ని గొర్రెలు బలిసిపోయిన గొర్రెలు ఉంటాయి. కాసేటప్పుడు సేవకుడు సంఘాన్ని నడిపిస్తుంటాడు కదండి. నడిపిస్తున్నప్పుడు కొన్ని గొర్రెలు కొమ్ములు ఇట్లా తిరిగి, కొమ్ములు ఎడ తిరుగుతాయి, ఇటు తిరిగి ఉంటాయి. కొమ్ములు తిరిగిన గొర్రెలు ఇవి, లేకపోతే కొమ్ములు తిరిగిన మేకలు ఇవి ఏం చేస్తాయి? కొమ్ములతో బలిసిపోయి సేవకుడిని తిరుగుబాటు చేస్తారండి. కొమ్ములు తిరుగుట, క్రొవ్వు బలుసుట వస్తుంది, వాక్యంలో వస్తుంది. వీళ్ళ కళ్ళు కొవ్వు పట్టినవి, వీళ్ళ ఒళ్ళు కొవ్వు పట్టింది. కొవ్వు పట్టినాడు ఏం చేస్తాడు? కింద చూడడు, పైకి చూస్తాడు. కింద నువ్వు అనట్లేదా? అంత అహంకారం, గర్వం అన్నీ పెరిగి నాశనానికి దారితీస్తాయి. ఎప్పుడైతే దేవునికి విధేయుడు అయ్యి, ఎప్పుడైతే వాక్యానికి విధేయుడు అయ్యి, డబ్బులు జాగ్రత్తగా పొదుపు చేసుకో, తాగటం తందనాలు చేయబోదు. నువ్వు వచ్చిన పైసలు వస్తున్నప్పుడే దాన్ని పొదుపులో పెట్టు, అదుపులో పెట్టు. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తారు కదా. అవసరం వచ్చినప్పుడు ఆ ధనం నీ దగ్గర ఉండదు. అదేమంటారంటే కొవ్వు బలిసి పైకి చూస్తున్నాం, పైకి చూస్తున్నాం. అమ్మా గర్వము పంచేదో ప్రైజులాడు, హల్లెలూయా హల్లెలూయా. కొందరు సేవకుడి మీద తిరుగుబాటు చేస్తారు. అలాంటి వారు తిరుగుబాటు చేసేవాళ్ళు మందను కాసేటప్పుడు ఆ మంద గొర్రెలను చూశారు, గమనించారు. ఎప్పుడన్నా గొర్రెల కాపర్లు గొర్రెలను దోలుకుపోతుంటే అన్ని తల ఉంచుకొని వెళ్ళిపోతుంటే ముందు వెళ్ళిపోతుంది, ఆయన వెనక ఒక్కొక్కటి వెళ్తుంటే చూడండి. మేకలు అయితే మోరెత్తుకొని మోర ఎడు చూసుకుంటూ పోతాయి. అవి వంగ మేకలు. గొర్రెలు ఒక తల ఉంచుకొని గొర్రెల మంద వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ గమనించండి, ఏ గొర్రెైనా ఎప్పుడైనా కట్టెతోనే ఇటు ఏలో వేసుకుంటా తోలుతారు చూడండి గొర్రెల్ని. ఏ గొర్రెైనా ఆయనకి ఎదురు తిరిగి వస్తుందా? ఇది ఆ గొర్రె కాదు. గొర్రె చర్మం కట్టుకున్న ఏదో ఉంది ఈ మనిషి అనేవాడు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు అన్నయ్యి ఉంటుంది, లేకపోతే పులిపిల్లో సింహపిల్లో అవి ఉంటుంది. లేకపోతే ఎదురెందుకు తిరుగుతున్నావు? కాసే కాపరికి ఎదురెందుకు వస్తున్నావు? కాసే కాపరిని ప్రభు పంపిస్తాడు. మేపేది ప్రభువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం నాది కాదు, సింగ్ పాస్టర్ది కాదు, నాకు తెలియదు ఈ వాక్యం, అసలు నాకు తెలియదండి. దీన్ని చదువుతున్నా, అది లెటర్, పైనుంచి రాయబడిన లెటర్ అండి. వాక్యము మనకు రాయబడింది. ఎవరు చెప్తారు? దాన్ని వివరిస్తాడు మంద కాపరి. ఎవరైనా సేవకుడు ఎవరు పంపారు? ప్రభువు పంపాడు. ఈ మందని మేపయ్యా అని పంపించాడు. అసలు కాపరి ఆయనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను కాదు, నన్ను పంపినవాడే కాపరి. ఆ వాక్కు అయింది, ఈ బైబిల్ అయింది, అంతా అయిందే. దాన్ని కొంచెం నాకు ఆయన ఆలోచన ఇస్తే చెప్తున్నానండి మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మందన మేపు అన్నది అర్థం అది. ప్రైజ్ ది లార్డ్. ఈ కంచె వేస్తారు చూడండి, కంచె వేస్తే గొర్రెలు కొన్ని ఎదురు తిరుగుతాయి. గొర్రె కాదు అది ఎదురు తిరిగేది. లోపలేమో ఉంది, సింహమో మృగమో ఉంది, గొర్రె చర్మంతో ఉన్నాయి, గొర్రెలాగా గాని వస్తుంది. సేవ జరగదు, లేకపోతే ప్రభు పని జరగదు. ఎదురు తిరిగే వాళ్ళ వలన సేవ పాడైపోతుంది, ఆగమైపోతుంది. ఎందుకంటే మందిరాలు అనేవి క్రమం కలిగినవి, సంఘం అనేది క్రమం కలిగినది, ఒక క్రమంగా నడిచిపోయేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా.
అధికారం కావాలని అనిపించింది సంఘంలో కొందరికి. అధికారం కావాలి.